హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంద్ర గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు మనమైతే ఫ్రీ ఫైర్లో సెట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్ర గేమింగ్ ఎఫ్ఎఫ్. ఇప్పుడైతే మనం చూస్తున్న ఇంద్ర వైటీ ఎఫ్ఎఫ్, ఇంద్ర -YT-FF చూస్తున్నాం. చాలా మందికి అయితే డౌట్, క్యారెక్టర్ ఎలా చేసుకోవాలి, నాకు ఇంకా అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎట్లా అవ్వాలి, స్క్వాడ్ డియో ఎట్లా పెట్టుకోవాలి, అవి వేరే వీడియో చూపిస్తా. ఈరోజు అయితే వెపన్ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ కూడా చూపిస్తాను, వేరే అకౌంట్ మన దాంట్లో ఎలాగో చూపిస్తాను. క్యారెక్టర్ అయితే ఫస్ట్ చూపిస్తున్నా. చూడండి, నా దగ్గర 6 క్యారెక్టర్లు ఉన్నాయి. ఎలాగనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఆల్రెడీ వీళ్ళందరూ ఇద్దరు ముగ్గురిని కొన్నాను. వీళ్ళిద్దరిని అయితే కొనలేము. స్కెలిటన్ అని వాడు, స్పైడర్, వీళ్ళందరినీ కొనవచ్చు. కాకపోతే నా దగ్గర 8,755 ఉన్నాయి. 10,000 కొనవచ్చు. డైమండ్స్ అయితే టాప్అప్ చేసుకోవాలి. టాప్అప్ 80 రూపీస్కి 100 డైమండ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హోమ్లోకి వచ్చేయాలి. తర్వాత చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అదేంటంటే మన అకౌంట్ ఉందిగా, ఆ అకౌంట్ ఎలా వేరే వాళ్ళది సెట్ చేయాలి అని. ఇప్పుడైతే అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారుగా, క్లిక్ చేసి వాళ్ళ ఐడి ఉండేది, పేరు మార్చుకోవచ్చు. నాదైతే సూర్యేంద్ర వేరే అకౌంట్ ఉంది మా డాడీ ఫోన్లో, అది నొక్కాను. చూడండి, డైమండ్ 2 ఫ్రెండ్స్. దాంట్లో 35 రిక్వెస్ట్ పంపించుకోవచ్చు. ప్రొఫైల్ అయితే నొక్కుతున్నా, 129 లైక్స్. ప్రొఫైల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది క్యారెక్టర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను మా డాడీ దాంట్లో. ఇప్పుడైతే నేను రాంగ్ నొక్కేస్తాను. సిఎస్లో నేను గోల్డ్ 2 ఇది కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే దాంట్లో చూడండి, బిఆర్లో నో ప్లేయర్స్కి అసలు ఏం రావు ఫ్రెండ్స్. అందుకు ఇప్పుడైతే హోమ్లోకి వచ్చేసి చాలా మంది డౌట్, అన్న వెపన్ ఎలా పెట్టుకోవాలి అన్నా అన్నారు. అందుకే ఆ కామెంట్లు చూసి వెపన్ కింద ఉంది కదా ఫ్రెండ్స్, అది నొక్కేయండి. ఎట్టాగా వెపన్ కావాలంటే మీకు స్కిన్ ఉండాలి. ఆ స్కిన్లు మీకు చాలా మంది ఉండవు, నాకు కూడా ఇప్పుడు లేవు, ఎందుకంటే ఇది కొత్త అకౌంట్ కాబట్టి. ఇదైతే నా ఫోన్లో చేశాను ఫ్రెండ్స్. కొన్ని స్కిన్లు అయితే స్టార్టింగ్లోనే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఆయుధాలు అవి పెట్టుకోవాలంటే రాంగ్ నొక్కేసి ఇక్కడ లక్ రాయల్ ఉండిద్ది స్టోర్ కింద. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్కి వెళ్ళాలి. వెపన్ రాయల్ లాస్ట్ నుంచి సెకండ్ది వెపన్ రాయల్ ఆప్షన్ ఉండిద్ది. దాంట్లో 1000 రూపాయలు ఒకటి. డోంట్ ఆస్క్ అగైన్ అన్నట్టు డబ్బులు ఉంటే అన్ని క్లిక్ చేయండి. చూసారా, ఫస్ట్ అయితే స్కిన్ వచ్చింది, సెకండ్ కూడా స్కిన్ వచ్చింది. నచ్చింది, ఇది మంచి స్కిన్ బాగుంది. ఇది కూడా స్కిన్, ఇది కూడా స్కిన్, ఇది కూడా స్కిన్ ఫ్రెండ్స్. మీకు చాలా లక్ ఉంటే గ్లోబల్ స్కిన్ కూడా రావచ్చు. ఇప్పుడైతే కత్తి స్కిన్ వచ్చింది. ఇప్పుడైతే కత్తి మనం పెట్టుకోవచ్చు. వాటి స్కిన్ 7 days మాత్రమే, 7 days 3 days మాత్రమే వచ్చినాయి. ఇప్పుడైతే మనం వెపన్లోకి వెళ్ళి రీఫిల్ నొక్కాలి. చూడండి, ఇటు సైడ్ రీఫిల్లో కాదు, మెటల్ అని ఒకటి ఉండిద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు స్కిన్లు పెట్టుకోండి. తర్వాత మెటల్ స్పైనర్లో కొన్ని స్కిన్ వచ్చింది, ఒక స్కిన్ అది కూడా పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే మెటల్లోకి వెళ్ళి కత్తి స్కిన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, అది స్కిన్ ఆన్ చేసి రాంగ్ నొక్కేస్తా. ఇంకా అన్ని స్కిన్లో ఎక్కువ చేసుకున్నా. అప్పుడు చూడండి, స్కిన్ వచ్చింది, కానీ ఇది ఏరోప్లేన్లో దాకే వచ్చేది, కింద దిగినాక అది మాయమైపోయింది ఫ్రెండ్స్. స్కిన్ ఉన్న వేస్ట్. సరే, ఇప్పుడైతే నేను నా సెట్టింగ్ మాత్రం చూపిస్తున్నా. ఫస్ట్ బేసిక్లో ఈ మొత్తం నేను పెట్టుకున్నట్టు పెట్టుకోండి. తర్వాత సెన్సిటివిటీకి వెళ్ళాలి, సెకండ్ ఆప్షన్. ఫస్ట్ అయితే జనరల్ 200 పెట్టుకోండి. రెడ్ డాట్ 184 అయినా 181 అయినా 180 దాకా మధ్యలో పెట్టుకోండి. 2 స్కోప్ ఏమో 175 పెట్టుకోండి.
4x స్కోప్ ఏమో 156 అట్లాగా పెట్టుకోండి. తర్వాత కంట్రోల్స్కి వెళ్ళినాక చాలా మందికి వచ్చి అన్న నా కంట్రోల్స్ వేరు ఈ పిచ్చుకున్నాయని కింద కస్టమ్ హడ్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ ఆన్లో పెట్టుకోండి, కొన్ని ఆఫ్లో పెట్టుకోండి. తర్వాత కస్టమ్ హడ్ అయితే మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కస్టమ్ హడ్ ఫస్ట్ అయితే ఇదేదో వాళ్ళు ఇచ్చారు అది ఆన్లో పెట్టుకుందాం. తర్వాత కింద కంటే ఇంకోటి ఇచ్చారు అది దాంట్లోనే ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కస్టమ్ హడ్లోకి ముందు కింద ఎల్లో కలర్ ఉంది అది కస్టమ్ హడ్. చూడండి మా సెట్టింగ్ మార్చుకోవాలంటే సైజ్ పెరుగుకోవాలంటే అది పైన సైజ్ అని ఉందిగా అది ముందుకి వెనక్కి అనుకోవచ్చు. ఇది ముందుకి ఇది హెల్ప్ అవుతుంది. కొద్ది ముందు పెట్టుకొని బుల్లెట్ది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. రెడీ హ్యాండ్ బుల్లెట్తో కొట్టడానికి ఈజీగా ఉండిద్దని అది పెట్టుకున్నా. స్కోప్ ఆడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను వరకు చూపిస్తున్నా. ఇప్పుడైతే నేను ఈ వెపన్లు ఉన్నాయిగా అవేమో అటు సైడ్ తీసుకెళ్తా, ఈ మ్యాప్ ఏమో ఇటు సైడ్ తీసుకొస్తా. చూడండి మీరే చూడండి ఫ్రెండ్స్. రెండు మ్యాప్ అయితే ఇక్కడ తెచ్చేసా. ఇంకా అది అటు ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడైతే సేవ్ ఉన్నది కొద్దిగా ఏం టచ్ చేయకుండా పెట్టాను. ఈ మ్యాప్ అయితే ఇంక పైకి పెట్టి ఐటమ్ ఉందిగా ఫ్రెండ్స్ గన్లు వచ్చినప్పుడు ఉంటుంది. ఆ ఐటమ్ అయితే కొద్దిగా కింద కనుక్కోవాలి ఎందుకంటే మ్యాప్ సరిగ్గా ఉంది కాబట్టి. ఇంకా పైన ప్రీసెట్ 3 కింద ఎల్లో కలర్లో ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, మీ సెట్టింగ్ మార్చుకోండి అందులోకి. తర్వాత పైన అది ఉండిద్దిగా ఇంకో ప్రీసెట్ 3 కింద ఉండేదిగా అది క్లిక్ చేయండి. ఇంకా మీరు రాంగ్ క్లిక్ చేసుకుంటే క్లిక్ చేసుకోవచ్చు. ఈరోజు సెట్టింగ్ ఇదే ఫ్రెండ్స్. చూడండి వెపన్ అయితే వచ్చేసింది సక్సెస్ఫుల్గా. దీంట్లో అయితే 5వ లెవెల్. సరే ఫ్రెండ్స్ బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్.